హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేసి మంత్స్ అయిపోయిందండి. ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసింది, లాంగ్ వీడియో పోస్ట్ చేసేసాను. ఒక్కసారి ఈ వీడియో అయితే చూసేయండి. నచ్చితే కనుక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే పల్లెటూరు వచ్చేసానండి, మా అమ్మ వాళ్ళ ఊరు. చూసారా అండి పల్లెటూరు, ఆ గ్రీనరీ చూసారా? అసలు ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. కొన్ని మళ్ళీ అయితే మంచిగా తడి పెట్టారు అండ్ కరగెట్లు దున్ని రెడీగా ఉంచుతున్నారు నాట్లు వేయడానికి. అసలు ఎంతైనా పల్లెటూరు అంటే ఆ వాతావరణం, ఆ క్లైమేట్ అది అసలు డిఫరెంట్గా ఉంటుంది. ఎంతో పీస్ఫుల్ అనిపిస్తుంది. మనకి సిటీలో ఎన్నో ఎన్నో లైక్ సదుపాయాలు ఉంటాయి, అయినా కానీ ఎందుకో పల్లెటూరు వస్తే మాత్రం అబ్బా అసలు ఆ ఫీలింగే వేరనమాట. ఇక్కడ చూసారా మా పల్లెటూరు స్విమ్మింగ్ పూల్స్ ఎలా ఉన్నాయో. మా ఊరి రోడ్లయితే చాలా ఘోరంగా ఉన్నాయండి. ఎంత పొలాల మధ్యలో ఉన్న రైతులకు కూడా ఒక మంచి రోడ్డు వేపిచ్చొచ్చు కదండీ! మేమైతే ఫైనల్లీ మా పొలం దగ్గరికైతే వచ్చేసామండి. ప్రతి ఇంటికి ఒక ఇంటి దేవత, ఇంటి ఇలవేల్పు అన్నట్లు ఉంటుంది. అలా మాకు ఉప్పలమ్మ దేవత అనమాట. బాబాయ్ వాళ్ళు ఏదో కోరుకున్నారు. అది ఫైనల్లీ నెరవేరిందంట. సో యాటల్ని కోసి భోజనాలైతే ఊర్లో జనాలకి ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్‌కి పెడదామని అనుకున్నారు. సో అందుకే మేమైతే పొలం దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మటన్ అయితే ఆల్రెడీ కట్ చేసి రెడీగా ఉంచారు అండ్ వంట కోసం ప్రిపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ముందుగా బోటీ అయితే ఇక్కడ బాయిల్ చేస్తున్నారు, బోటీ కర్రీ వండడానికి. మా రోహన్ అయితే అక్కడ కూర్చొని మంచిగా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాడు. వాడు ఫస్ట్ టైమ్ అనమాట ఊహ తెలిసాక పొలం దగ్గరికి రావడం. సో అక్కడ కూర్చొని చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఏంటి అన్నట్లు. ముందైతే దేవత దగ్గర పాలు పొంగిచ్చి పరవన్నం అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసేసారండి. మా రోహన్కి ఆకలి కాకుండా నేనైతే ఫస్ట్ రోహన్కి తినిపించేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మనకైతే అమ్మ డ్యూటీ అనేది తప్పదు కదండి. సో ఫస్ట్ వాడికైతే ఆకలి లేకుండా తినిపించేస్తున్నాను. ఇంతకీ బాబాయ్ వాళ్ళు కోరుకున్న కోరిక ఏమిటంటే మా చెల్లి అయితే అమెరికా వెళ్ళిందండి. తనకి మంచి జాబ్ వచ్చి సెటిల్ అయితే ఇక్కడ యాటను కోసుకుంటామని మొక్కుకున్నారంట. తనకైతే రీసెంట్గా అమెరికాలో జాబ్ అయితే వచ్చింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకే ఇలా అందరికీ పిలిచి భోజనాలు అయితే పెడుతున్నారు. ఇక్కడైతే వెరైటీస్ చూపిస్తున్నానండి. మటన్ అయితే కర్రీ చేసేస్తున్నారు. నాన్ వెజ్ వాళ్ళకి మటన్, చికెన్, బోటి కూర, తలకాయ కూర ఇవి. అండ్ వెజ్ వాళ్ళకైతే దోసకాయ కర్రీ, ముద్దపప్పు, ఆవకాయ అండ్ సాంబార్ అండి. ఇవైతే మొత్తం ఓవరాల్ వెరైటీస్ అనమాట. ఫైనల్లీ వంటలు కంప్లీట్ అయ్యాయి అండ్ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. మా దేవతకైతే కొన్ని ఆచారాలు ఉన్నాయండి. ఏంటంటే మనం తిన్న విస్తరాకులు ఎక్కడో బయట పడేయకూడదు. తన ప్రాంగణంలోనే ఒక గుంట తవ్వి అవి అక్కడే పూడ్చిపెట్టేయాలన్నమాట. ఇదొక టైప్ ఆఫ్ పద్ధతి అనమాట ఆ దేవతకి. మా రోహన్ అయితే ఫుల్గా ఇక్కడ మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఈవెన్ బోనాల్ సాంగ్ పెడితే మంచిగా డ్యాన్స్ కూడా వేశాడు. మా చెల్లితో పాటు చాలామంది కజిన్స్ అండ్ ఈవెన్ మా సొంత తమ్ముడు కూడా వెళ్ళాడు. ప్రెజెంట్ ఆ పిల్లలకైతే ఇంకా జాబ్ రాలేదు. చూద్దాము, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఒక్కోసారి టైం అనేది కలిసి రావాలి కదా. అందుకే ఒక్కోసారి ఇలాంటి లైక్ దేవతల్ని నమ్ముకోవడం, దేవుళ్ళని నమ్ముకోవడం, పూజలు అనేది చేస్తూ ఉంటారు. అవి జరిగినా జరగకపోయినా ఒక టైప్ ఆఫ్ పాజిటివిటీ, అలా ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది మనకి చుట్టూ ఉంటుంది కాబట్టి ఓవరాల్ మా పండుగ అయితే ఇలా జరిగిందండి. మీరు ఇలా దేవతలకి, దేవుళ్ళకి నమ్ముకుంటారా? మీ ఇంట్లో ఇలా ఫెస్టివల్స్ అనేది చేస్తారా? నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.